మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. టీడీపీ రెండవ జాబితాను ఇవాళ విడుదల చేసింది. అందులో భాగంగానే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిని ప్రకటించింది. ప్రస్తుతం మనతో పాటు బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. అతను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు అధిష్టానం టికెట్ని కేటాయించింది, ఎలా ఫీల్ అవుతుంది? ఆ ఈశ్వరుడి దయ వల్ల, బాబా దయ వల్ల, ముఖ్యంగా మాకు దైవంతో సమానమైన చంద్రబాబు నాయుడు దయ వల్ల, అలానే నేను ఎప్పుడు కూడా ఆత్ముడిగా అన్న అని పిలిచిన మా తమ్ముడు లోకేష్ అన్న ఈరోజు లేకపోయింటే నాకు టికెట్ వచ్చేది లేదు. నాకు తెలిసి వారు ఆశీస్సుల వల్ల తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేసి మేమనేది నిరూపించుకుంటాం. అలానే ఎప్పుడు కూడా బొజ్జల కుటుంబం అంటే టీడీపీకి బ్రాండు. మా నాన్నగారు పుట్టింది టీడీపీలో, చనిపోయింది కూడా టీడీపీలో, అది తెలిసిన విషయమే. ఏ రకంగా అయితే మేము ప్రజలకి మరి పనిచేసామో, ఏ రకంగా అయితే టెంపుల్ టౌన్ డెవలప్ చేసామో, ఈరోజు చూస్తే ఏ రకంగా తయారైందో మీరందరూ మీ కళ్ళ ముందు ఉంది. సో మళ్ళా కూడా నా మీద నమ్మకం పెట్టి మా లోకేష్ గారు, అట్లనే బాబు గారు మా మీద నమ్మకం పెట్టి, మా కుటుంబం మీద నమ్మకం పెట్టి, ఏ రకంగా స్వామివారి దగ్గర పూజారి ఉంటారో అదే పూజారి వాళ్ళ కుటుంబంలో వస్తారు. ఎందుకంటే నిష్టగా పనిచేసి నిష్టగా చేసిన వాళ్ళు కాబట్టి. అదే రకంగా మమ్మల్ని కోసినా కూడా మాకు వచ్చేది ఎల్లో రక్తం. కాబట్టి మా మీద టికెట్ ఇచ్చిన దానికి ఆనందం కన్నా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైనాయి. మాకు ఒక భయం ఇంకా కూడా మాకుంది. ఎందుకంటే మేము ఇప్పుడే బిగినింగ్, టికెట్ ఇచ్చాడు బాగుంది. తర్వాత ఎవరైతే బీజేపీ జనసేన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలా. మా క్యాడర్తో కలపాలా, వాళ్ళతో కూర్చొని ఎక్కడైతే టీడీపీతో పాటు జనసేన అలాగే బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా కలిసి పొత్తులో భాగంగా ఉన్నాయి. ఈ ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసే అవకాశం? ఎందుకంటే మూడు పార్టీలతో కలిసి ముందుకెళ్ళాలని అన్న నాకు తెలిసి ప్రాబ్లమ్స్ అంటే 100% ఉంటాయి. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఎలా ట్రాక్లో పెట్టాలి అనేది సబ్జెక్ట్ ఇక్కడ. సో కొత్తగా పెళ్ళైనప్పుడు కూడా భార్యాభర్తల మధ్యలో ఏదో మనస్పర్ధలు ఉంటాయి, కొత్తలో ఏదో ఉంటాయి. తర్వాత అర్థం చేసుకొని పోయే కొద్దీ సంసారం సుఖంగా ఉంటుంది. అదే రకంగా వీళ్ళని కూడా మేము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు టికెట్ రాలేదన్న బాధలో వాళ్ళు ఉంటారు, 100% కాదన్ను. ఎందుకంటే ఇక్కడ ఆనంద్ గారు కానీ వినూత గారు కానీ బాగా కష్టపడ్డారు. వాళ్ళ పరిధిలో బాగా వాళ్ళ దాంట్లో వాళ్ళు పనిచేయడం జరిగింది. సో వాళ్ళతో రేపు వెళ్తాము, రేపు వాళ్ళతో కూర్చుంటాం, వాళ్ళతో చర్చించి వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏవి, మన స్ట్రెంగ్త్స్ ఏది వాళ్ళు అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారం ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని బ్రహ్మాండంగా పోతుంది. మరోవైపు మీకు ఆపోజిట్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి బలమైన క్యాండిడేట్ అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము, ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి మరోవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని ఎలా ఇప్పుడు ఓడిపోదా చెప్పుకుంటాడా? బలమైన క్యాండిడేట్ నువ్వు చెప్తా ఉండవు. ఆయన బలమైన క్యాండిడేట్ కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మార్చి ఇవ్వడం బలవాడిని ఇమ్మని అడుగుతాడా? కానీ ఇక్కడ అతను చేసిన అభివృద్ధి చూపించమని చెప్పు, చేసిన డెవలప్మెంట్ మీ సుమన్ టీవీపై తిరిగి చెయ్యండి, ఎక్కడెక్కడ ఏం చేశాడో చూపించండి. తర్వాత ప్రజల్ని అడగండి వేస్తాడో లేదో ఓట్లో. అంటే ఆయనతో పాటు ఆయన కుమార్తె కూడా ఇంటింటికి వెళ్ళి ఇప్పటికే ప్రచారం చేస్తుంది. మేము ఏమి అభివృద్ధి చేశామో, ఏం డెవలప్మెంట్ చేశామో ఒక కరపత్రం కూడా తీసుకెళ్లి ప్రజలకు పంచుతున్నాం. అన్న ఈ మధ్య ఆ పాప ఎక్కడ తిరిగిందో మీకు తెలుసు. లాస్ట్ టైము రేణుగుంట తిరిగింది, దాని తర్వాత ఇంకో దగ్గర తొట్టంపేట తిరిగింది. ఆ రెండు వదిలేసి వేరే మండలం ఎందుకు తిరుగుతుంది? ఆడికి పోతే చీ కొడతారు కాబట్టి, పని ఏం చేయలేదు కాబట్టి చీ కొడతారు కాబట్టి వేరే మండలం తిరుగుతాడు. సో ఇక్కడ ఓన్లీ నాట్ 1 ఎమ్మెల్యే, దేర్ ఆర్ 4 ఎమ్మెల్యేస్ ఇన్ కాళహస్తి. సో వీళ్ళందరూ కూడా చేసిన అరాజకాలు కళ్ళ ముందు ఉన్నాయన్న. రేపు వచ్చే ఎన్నికలలో 175 సీట్స్లో భారీ మెజారిటీతో ఓడిపోయేది మధుసూదన్ రెడ్డి. ఫస్ట్ 175లో ఓడిపోయేది మధు. కాబట్టి నేను కూడా ఎక్కువ మాడదలుచుకోలేదు. రేపు వచ్చే కాలంలో మేము ఏ రకంగా పనిచేస్తాం, ఏ రకంగా చూపిస్తాము, ఏ రకంగా ముందుకు పోతాము, మీ ముందర పెడతాం. సో ఇంకొక 40 రోజుల్లో గవర్నమెంట్ మారడం ఖాయం, చంద్రబాబు వాడడం ఖాయం. ఈశ్వరుడు మాతో ఉన్నాడు, బ్రహ్మాండంగా మెజారిటీ గెలుస్తాం. ఫైనల్ కూడా చెప్పండి, మరోవైపు జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నగరం వినూత ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని చెప్పి ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు వారు ఇండిపెండెంట్ పోటీ చేస్తారా, మరి జనసేన అనేది పోటీ చేస్తారా, ఏడ చేస్తారో మనకి తెలియదండి. ఎందుకంటే వారు ఇండిపెండెంట్ చేస్తారని నేనైతే ఇన్లా. మరి మీరు అడిగారు, మరి మీ టీవీ ద్వారా వింటున్నాను. నాకు తెలిసి అయితే మరి వారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆలోచన మేరకు 100% వినూత గారు ఎప్పుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చెప్తే చేస్తాం, టికెట్ ఇచ్చినా ఈకపోయినా పని చేస్తామని చెప్పి వారే చెప్పడం జరిగింది. మీ సుమన్ టీవీ కూడా చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి అలాంటి పనులు చేయకపోవచ్చు అండి. ఎందుకంటే వారు కూడా ఒక క్యారెక్టరు, కెపాసిటీ ఉన్న లేడీ, బ్రహ్మాండంగా మంచి వ్యక్తి. తప్పకుండా మేమందరం కలిసి పనిచేసుకుంటాం అనుకుంటున్నాను. అలాంటిది ఏమన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకుపోయి వాళ్ళు చూసుకుంటారు. మరి
ఇప్పటి పొత్తులో భాగంగా 3 పార్టీలతో కలిసి వెళ్తున్నామని, అంతేకాకుండా ఎవరైతే టీడీపీ అలాగే బీజేపీ జనసేన 3 పార్టీకి సంబంధించిన నాయకులందరితో కలిసికట్టుగా పోరాడి విజయం సాధిస్తామని చెప్పి బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.